మీకు ఎప్పుడైనా అనిపించిందా? అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, మంచి పేరు ఉంది, ప్రేమించే మనుషులున్నారు. కానీ ఎక్కడో ఏదో వెలితి, మనసులో ఏదో అలజడి. ఇలా ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే మనం బయట ప్రపంచాన్ని చదివినంతగా మనల్ని మనం చదువుకోలేదు. నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతకలేదు. అందుకే ఆదిశంకరాచార్యుల వారు మన కోసం ఒక అద్భుతమైన గ్రంథాన్నిచ్చారు. అదే ఆత్మబోధ. ఇది కేవలం భక్తి మార్గం కాదు, ఇది మనల్ని మనం అర్థం చేసుకునే సైన్స్. అసలు సమస్య ఎక్కడ? ఆత్మబోధలో ఒక చిన్న ఉదాహరణ ఉంటుంది ఫ్రెండ్స్. చీకటిలో పడి ఉన్న ఒక తాడును చూసి మనం పాము అనుకొని భయపడి పారిపోతాం. కానీ అది నిజంగా పామా? కాదు కదా. అది మన అజ్ఞానం వల్ల కలిగిన భ్రమ. వెలుగు వచ్చాక చూస్తే అక్కడ ఉన్నది తాడు మాత్రమే. మన జీవితం కూడా ఇంతే. మనం ఈ శరీరం అనుకుంటాం, ఈ మనస్సు అనుకుంటాం, ఈ బాధలు కష్టాలు అన్నీ నావే అనుకుంటాం. కానీ ఆత్మబోధ చెబుతుంది, నువ్వు శరీరం కాదు, అలాగే నువ్వు మనసువి కూడా కాదు. నువ్వు కేవలం ఒక సాక్షివి, చైతన్యానివి మాత్రమే. ఈ ఆత్మబోధ 3 ప్రధానమైన పాఠాలు చెబుతుంది. అందులో మొదటిది, శరీరం మారుతుంది, కానీ నేను ఎప్పటికీ మారదు. మీరు చిన్నప్పటి ఫోటో చూడండి, అప్పటి రూపం ఇప్పుడు ఉందా? లేదు కదా. శరీరం మారింది, ఆలోచనలు మారాయి, కానీ ఆ ఫోటోలో ఉన్నది నేను అని మీకు తెలుసు కదా. ఆ మారకుండా ఉన్నదే ఆత్మ. అది ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ఇక రెండవది, బాధలన్నీ మనసు సృష్టించిందే. నేను బలహీనుడిని, నాకిది రాదు, నేను ఓడిపోయాను, ఇవన్నీ మనసు వేసే ముసుగులు. ఆత్మబోధ అంటుంది, నీ లోపల ఉన్న చైతన్యం అపరిమితమైంది. సూర్యుడికి మేఘాలు అడ్డు వచ్చినంత మాత్రాన సూర్యుడు వెలగడం మానడు కదా. నీ మనసులోని ఆలోచనలు నీ శక్తిని ఆపలేవు. ఇక మూడవది, శాంతి కోసం ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు. మనం ప్రశాంతత కోసం ఊర్లు తిరుగుతాం, అడవులకు వెళ్ళాలనుకుంటాం. కానీ నిజమేంటంటే, చంద్రుని ప్రతిబింబం నీటిలో కదులుతున్నట్టు కనిపిస్తుంది, కానీ ఆకాశంలో చంద్రుడు స్థిరంగా ఉంటాడు. నీ మనసు కదులుతోంది కాబట్టి నీకు అశాంతిగా ఉంది, కానీ నీ లోపల ఉన్న ఆత్మ ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంది. ఆ ప్రశాంతతను గుర్తించడమే అసలైన మోక్షం. ఈ రోజుల్లో ఒత్తిడి, డిప్రెషన్, పక్కవారితో పోలికలు, ఇవన్నీ మనల్ని చంపేస్తాయి. ఆత్మబోధ మనకు ఒక అద్దంలా పనిచేస్తుంది. నువ్వు ఎవరో నీకు చూపిస్తుంది. బయట ప్రపంచం నిన్ను ఏమనుకున్నా, నిన్ను ఎంత తక్కువ చేసినా, నీ విలువ నీకు తెలిసినప్పుడు ఏదీ నిన్ను బాధించదు. సో ఫైనల్గా ఫ్రెండ్స్, ప్రపంచంలో దేన్నైనా కోల్పోండి, కానీ ఒకటి మాత్రం కోల్పోకండి, అదే మీ అసలు స్వరూపం. ఆత్మబోధ అనేది ఒక గ్రంథం మాత్రమే కాదు, అది విముక్తి వైపు మనం వేసే మొదటి అడుగు. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, ఎందుకంటే మీ లోపల ఒక అద్భుతమైన చైతన్యం వెలుగుతుంది. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరే అడగండి, ఈ ఆలోచనలు, ఈ బాధలు కాకుండా అసలు నేను ఎవరు? సమాధానం మీ లోపలే ఉంది. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కిందున్న హైప్ బటన్ను ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.